వేడిగా జరగనున్నాయి. నేడు అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనున్నారు కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరగనున్నాయి. నేడు అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, దాదాపు 2 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు మొదటి రోజు మాత్రం గవర్నర్ ప్రసంగం ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు మనం నిన్న రెండు పార్టీలు అంటే ఇటు బీఆర్ఎస్ అపోజిషన్ పార్టీతో పాటు ఇటు అధికారం ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ధన్యవాద తీర్మానం కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు 12 గంటలకి ఇటు బడ్జెట్ ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అపోజిషన్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వస్తారా లేరా అనేది కూడా కొంత ఉత్కంఠగా నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే డిసెంబర్ 8వ తారీఖున ఇటు ఫామ్ హౌస్ లో కింద పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం ఈ నెల 1వ తారీఖున ఇటు అసెంబ్లీ ప్రాంగణంలో తను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇటు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు అపోజిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలి, ఉన్నటువంటి పరిస్థితులపై నిజాలు అన్ని కూడా ప్రజలకి తెలవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియాతో కూడా మాట్లాడుతూ ఈ అన్ని అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ రోజు మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేసీఆర్ వస్తారా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠంగానే నెలకొంది. కేసీఆర్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో కేవలం బట్టి విక్రమార్కనే మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సోమవారం రోజు కేసీఆర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకునేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. చూడాల్సి ఉంటుంది అంటే ఏ విధంగా కేసీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని తో ఫైట్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా ప్రజల ముందు కూడా వెళ్లారు. 2 గ్యారెంటీల్ని అమలు కూడా చేయడం జరిగింది. మిగతా 2 గ్యారెంటీల్ని ఈ వారంలోనే అమలు చేస్తామని చెప్పేసి కూడా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మాత్రం కొంత వాడివేడిగానే ఈ యొక్క సమావేశాలు జరిగాయి. కానీ ఇటు ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత వస్తే మాత్రం ఇంకా కొంత అసెంబ్లీలో కొంత సీరియస్నెస్ అనేది ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే మొదటిసారి అపోజిషన్ గా కేసీఆర్ ఉంటున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా తెలంగాణ ఉన్నటువంటి వారందరూ కూడా కేసీఆర్ ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నవీన్, అయితే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఎటువంటి అస్త్రాలతో సిద్ధంగా ఉంది? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో బీట్ చేయాలనే విధంగానే ఆ వ్యూహాలు కూడా రచించడం జరిగింది. రీసెంట్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలతోటి సమావేశం కూడా అయ్యారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంది, 10 ఏళ్ల కాలం పాటు ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏందన్న అంశాలపై కూడా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో మాత్రం ఇటు నీటి వివాదం సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా మాత్రం ఇటు ఆర్థిక వ్యవస్థ సంబంధించిన అంశాలపై మొదటి అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీలో ఆర్థిక శాఖ పైన ఎక్కువగా చర్చ జరిగింది. అప్పుల సంబంధించినటువంటి అంశాలపైనే చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు, ఎందుకంటే అతనికి తొంటిలో సర్జరీ అయినటువంటి నేపథ్యంలో. కానీ ఈసారి మాత్రం నీటి వివాదం సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా
చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. KRMB సంబంధించినటువంటి అంశం రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రజల ముందు కూడా తీసుకెళ్తున్నారు. కావాలని చెప్పి తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు కూడా ఏపీకి మళ్లించారని చెప్పేసి అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎక్కువగా ప్రజలకు కూడా తీసుకెళ్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీన్ని ఈ అన్ని అంశాలపై అంటే 10 ఏళ్ల కాలం పాటు జరిగినటువంటి నీటి అంశంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాలు అవన్నీ కూడా కేసీఆర్ అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.